మలయాళంలో రిలీజ్ అయిన ప్రేమం సెన్సేషనల్ హిట్ అయింది. భాష రానోళ్ళు కూడా 2-3 సార్లు చూసేంత బాగుంది ఆ సినిమా. మరి అలాంటి సినిమాని తీసుకుని చందు మొండెటి డైరెక్షన్లో తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. లవ్ బాయ్ గా నాగ చైతన్య 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ లో 3 డిఫరెంట్ షేడ్స్ ని మంచి వేరియేషన్ తో పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ లవ్ స్టోరీలో ఇన్నోసెన్స్ ని, క్యూట్నెస్ ని, అలాగే పెయిన్ ని. సెకండ్ లవ్ స్టోరీలో ఒక రఫ్ కాలేజ్ స్టూడెంట్ సిన్సియర్ గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ లవ్ ని, అండ్ అలాగే లవ్ లో ఫెయిల్ అయితే ఆ సాడ్నెస్ ని చాలా మంచి వేరియేషన్ తో చూపించాడు. థర్డ్ లవ్ స్టోరీతో మెచ్యూరిటీతో పాటు సెన్సిబిలిటీ అండ్ కొంచెం ఈగో ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పాలి. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే మలయాళం ముద్దుగుమ్మలు అనుపమ ఇంకా మెడోనా సేమ్ ఒరిజినల్ ప్రేమంలోలానే అద్భుతంగా అందంతో అభినయంతో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే ఈ క్యారెక్టర్లో శృతి హాసన్ కన్నా ఒరిజినల్ ప్రేమంలో ఉన్న మలర్ సాయి పల్లవి యాక్ట్ చేసుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బట్ శృతి హాసన్ వాజ్ ఎట్ హర్ బెస్ట్. తను చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ తన వల్ల ఒక కమర్షియల్ ఎలిమెంట్ కూడా యాడ్ అయినట్టు అనిపించింది. కానీ సాయి పల్లవి ఉండుంటే ఆ ఫ్రెష్నెస్, ఆ క్యూట్నెస్ ఇంకో లెవెల్లో ఉండేదేమో అని కూడా అనిపించింది. వెంకటేష్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఆయన ఎంట్రీకి ఆ ఆర్ఆర్కి ఈలయ్యాలనిపించింది. అంత పవర్ఫుల్ గా పోర్ట్రే చేశారు చందు మొండెటి ఆయన క్యారెక్టర్ ని, అండ్ అంతకన్నా పవర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు మన విక్టరీ వెంకటేష్. కానీ కింగ్ నాగ్ ఎంట్రీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఏది ఏమైనా తండ్రి కొడుకుల్ని స్క్రీన్ పైన చూడడం అయితే చూడముచ్చటగా అనిపించింది. నర్రా శ్రీను జావా ప్రొఫెసర్ గా చాలా మంచి కామెడీని పండించారు అండ్ ఆయనకి బ్రహ్మాజీ మంచి సపోర్ట్ ని ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో చైతన్య కృష్ణ, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కుమారి 21F తర్వాత మళ్ళీ మరో నెగిటివ్ రోల్ తో అలరించాడు. నోయల్ షాన్ అర్జున్ క్యారెక్టర్ లో చింపేశాడు. అరవింద్ కృష్ణ అండ్ పృథ్వీరాజ్ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. గోపి సుందర్ కంపోజ్ చేసిన 3 సాంగ్స్ మిగతా 4 పాటలతో కంపేర్ చేసుకుంటే దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. అండ్ రాజేష్ మురుగేసన్ కంపోజ్ చేసిన యాజ్ ఇట్ ఈస్ ప్రేమం నుంచి పెట్టిన సాంగ్సే బాగున్నాయి. అండ్ మెడోనాతో అసలు ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి అవసరమే లేదనిపించింది. బీజిఎం విషయానికి వస్తే కూడా సేమ్ అదే పరిస్థితి. రాజేష్ కంపోజ్ చేసిన బీజిఎం యాజ్ ఇట్ ఈస్గా పెట్టిందే బాగుంది. సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టంనేనిది ఓకే అనిపించింది. అండ్ ఎడిటింగ్ ఈజ్ జస్ట్ ఓకే. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ చందు మొండెటి ఒరిజినల్ ప్రేమం ఫ్లేవర్ పోకుండా కొన్ని మార్పులే చేసే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. బట్ చేసిన ఆ కొన్ని మార్పులే కొన్ని అర్రే ఇలా ఎందుకు చేశారే అనిపిస్తే, ఇంకొన్ని అర్రే ఇదేదో బాగుందే అని కూడా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ జావా సార్ బస్లో పడిపోయే కామెడీ సీన్స్ లాంటివి. ఫస్ట్ హాఫ్ చాలా రిఫ్రెషింగ్గా, అద్భుతంగా, అందంగా డైరెక్ట్ చేశారు చందు మొండెటి. కానీ సెకండ్ హాఫే మరీ సాగదీసినట్టు అనిపించింది. కొంచెం బోర్ కూడా కొట్టింది. క్లైమాక్స్ అయితే అవుట్ ఆఫ్ సింక్. ఓవరాల్గా ఫీల్ అయితే బాగుంది. అండ్ నాగ చైతన్యతో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు వీ హ్యావ్ టు గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మలయాళం ప్రేమం ఆల్రెడీ చూసిన వాళ్ళు తెలుగు ప్రేమం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. డైరెక్షన్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు, ఎమోషన్ దగ్గర నుంచి ఫీల్ వరకు ప్రతిదీ కంపేర్ చేస్తారు. అలా కంపేర్ చేసుకుంటూ చూసినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు ప్రేమం నచ్చదు. ఎందుకంటే మలయాళం ప్రేమం ఆ నరేషన్ అంతా కూడా ఒక పోయిట్రీలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే పీక్స్, కన్నుల పండగగా ఉంటుంది మలయాళం ప్రేమం. మరి ఆ రేంజ్కి తెలుగు ప్రేమం వెళ్ళలేదనే చెప్పాలి. కానీ తెలుగు ప్రేమమే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత రిఫ్రెషింగ్గా ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ అలా ఉంటుంది కాబట్టి. సో తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ సినిమాని డైరెక్షన్ చేసే ప్రయత్నాలు చేశారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చేసింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగుందండి. It was really good, but don't expect from anything from original. బాగుంది బాస్. త్రూఅవుట్ ది మూవీ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ స్మూత్లీ. బాగుంది. మలయాళం ఎలా ఉంది నాకు తెలియదు, తెలుగులో చాలా బాగుంది. బాహుబలి, బజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి స్టోరీ అందించిన ఫేమస్ రైటర్ కేవి విజయ్ ప్రసాద్ స్టోరీ అందించారని, తమన్నా ఐటమ్ సాంగ్ చేసిందని, పెద్ద ఆర్టిస్ట్ అందరూ పని చేస్తున్నారని. సో ఇంత హైప్